Hellcat. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీ టాక్స్. ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు గ్రామం. ఈ గ్రామంలో వలస పక్షుల కేంద్రం ఉంది. మీరు కనుక పక్షి ప్రేమికులైతే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. అక్కడికి వెళ్ళి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అన్ని పక్షుల్ని చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి. ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా వాచ్ చేసేయండి. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. ఈ గేట్ వచ్చేసి కరోనా అని చెప్పి గేట్ క్లోజ్ చేసేసారు. కరోనా లేకపోతే లోపల ఫుల్గా చూసేయచ్చు అనమాట. ఈ లోపల చూడండి, చాలా చాలా బాగుంది. ఒక పార్క్ ఏరియా లాగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి పక్కన చాలా కంఫర్ట్గా, అలాగే చాలా ఉయ్యాలు ఇచ్చారు. పిల్లలు ఆడుకోవచ్చు. మనం కూడా అక్కడ నుంచి వ్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ టవర్ లాగా వచ్చారు, ఒక టవర్ ఇచ్చేసారు. ఆ టవర్ పైనుండి మనం వ్యూ మొత్తం పక్షులన్నింటినీ చూసేయచ్చు అనమాట. అక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ ఫుల్గా కనిపించేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నేనైతే లోపలికి ఎలో లేదు కాబట్టి బయట నుంచే వీడియో అనేది తీసేసాను. చూసేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. బయట అయితే ఇక్కడ ఏరియా ఎటు నుండి చూసినా కానీ ఈ పక్షులే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా పెద్దది. ఎటు రౌండ్ తిరిగినా కానీ ఈ పక్షులే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటి కోసం చాలా బాగా అరేంజ్ చేసేసారు. చాలా బాగా ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. అందుకే ఈ పక్షులు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తున్నాయి. వలస పక్షులలాగా వలస వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా ఏరియాస్ నుంచి వస్తాయంట. చాలా చాలా బాగున్నాయి. చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తున్నాయి. చూడండి, మీరు ఫుల్గా వాచ్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఈ ఏరియా గురించి, ఈ పక్షుల గురించి, ఇవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనేది కొన్ని మంచి విషయాలన్నీ మనం చెప్పుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ ఏరియా, ఆ వాటర్ అవన్నీ ఒక మంచినీటి చెరువు అంటండి. ఇది ఉప్పలపాడు గ్రామంలో ఉండే ప్రజలకి మంచినీటి చెరువు అంట. అప్పట్లో దీనికి కొన్ని కొన్ని పక్షులు రావటాన్ని, వెరైటీ పక్షులు, రకరకాల పక్షులు రావటాన్ని చూసి దీన్ని అటవీ శాఖ కొంత ప్రాంతాన్ని, ఈ సగం ఏరియా వరకు వాళ్ళు దీనిని 2002లో తీసుకున్నారు. అప్పటి నుంచి దీన్ని డెవలప్ చేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళు తీసుకున్న దగ్గర నుండి చాలా డెవలప్ అయిందంటండి. అలా డెవలప్ అవుతుంటే ఇక్కడికి ఎన్నో రకరకాల పక్షులు అలాగే వలస రావడంతో ఇది చాలా చాలా డెవలప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ వలస పక్షుల కేంద్రం అనే నేమ్ పెట్టేసి చాలా చాలా డెవలప్ చేసేసారంట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఫుల్ వ్యూ వచ్చేసి చాలా చాలా బాగుంది. మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇది ఒక పక్కన ఏరియా నుండి కూడా తీశాను. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి కొంచెం ఏరియాని తీసుకున్నారు కదా, ఇది పక్కన ఏరియా అనమాట. కొంచెం మంచినీటి చెరువు అన్నారు కదా, పక్కన ఏరియా నుంచి కూడా తీస్తుంటే చాలా బాగుంది. వ్యూ వచ్చేసి పక్కనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కనే ఈ వ్యూ మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనం ఇక్కడ పిక్స్ దిగడానికైనా, వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక పడవ కూడా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చాలా మెంబర్స్ ఇక్కడ నుంచి చూస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, అలాగే ఫొటోస్ తీస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇది కెమెరాలో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. పక్షులన్నీ అలా ఎగురుతూ వాటికి ఆహారం తింటూ ఉంటున్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా రకరకాల పక్షులు ఎక్కడెక్కడి నుండో వస్తాయంట. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయంట. చాలా ఆశ్చర్యపోయాను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించేసింది. నాకు ఇన్ని పక్షుల్ని చూస్తేనే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎక్కడో పార్కుల్లోనే కదా మనం ఇన్ని పక్షుల్ని అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇలా పక్షుల కేంద్రం ఉంది అనేది అయితే నాకు తెలియదు అస్సలు. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కూడా వచ్చి ఒకసారి వ్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మనం చెప్పుకోవాలంటే చైనా, అలాగే నేపాల్, హిమాలయాలు, ఫెలికాన్స్, నైజీరియా అలాంటి పెద్ద పెద్ద ఏరియాస్ నుంచి కూడా పక్షులు వస్తాయంట.
నాకు ఇది వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగుంది. శ్రీలంక, ఆఫ్రికాల నుంచి కూడా వస్తాయంట. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తూ ఉంటాయంట. వీటన్నిటికీ ఒక హెడ్ కూడా ఉందంటండి. దాని నేము డాటర్ స్నేక్ అంట. వీటన్నిటికీ హెడ్ అంట అది. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది కదా, చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి వీటి వ్యూ అంతా చూడండి. వీటికి అరేంజ్ చేసిన స్టాండ్స్ చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అసలు వాటన్నిటికీ స్టాండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆ స్టాండ్స్కి ఒక 3-4 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్నిటిలోనూ పక్షులు, బర్డ్స్ అలా కూర్చుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ ఒక ఆవిడ వాటన్నిటికీ పక్షులకి ఆహారం వేస్తుంది. ఈ ఫిషెస్ అన్నిటిని ఇలా కటింగ్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటికి ఆహారం వేస్తుంది. ఇలా చాలా ఫిషెస్ని తీసుకొచ్చి ఇలా కటింగ్ చేసి పీసెస్గా తీసుకుని వాటికి ఆహారంగా వేస్తారంట. చాలా కేరింగ్ తీసుకుంటున్నారు కదండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది. చాలా చాలా మంచి కేరింగ్ తీసుకుంటున్నారు. అటవీ శాఖ వాళ్ళు ఈ ప్లేస్ని ఇలా తీసుకుని ఇలా ఇంత అభివృద్ధి చేసినందుకు నాకు చాలా బాగుంది. ఎంతగానో డెవలప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నా తరపు నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ కానీ, ఈ పక్షులని, బర్డ్స్ చాలా చాలా బాగున్నాయి. చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా గుంటూరు ఏరియాస్కి దగ్గరలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ బర్డ్స్ని అయితే ఒక్కసారి చూసి వెళ్ళండి. చాలా చాలా మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఆహ్లాదకరమైన ప్లేసెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడుండే ఏరియాస్కి. బట్ మేమైతే చాలా మిస్ అయిపోయాము. కరోనా టైంలో లోపలికి ఎలో లేదు కదా, మేము మొత్తం బయట నుండే మొత్తం చూసేసి వెళ్ళిపోయాము. ఇంకా లోపలైతే చాలా చాలా బాగుంది. కిడ్స్కి అయితే ప్లేయింగ్ ఏరియాస్ అన్నీ చాలా బాగున్నాయి. మనకి టవర్స్ లాగా ఇస్తారు. దానిపై నుంచి చూస్తే ఇంకా బర్డ్స్ చాలా చాలా కనిపిస్తాయంట. అది ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఎటు సైడ్ నుంచి చూసినా ఈ బర్డ్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది ఒక ప్లేస్ అండి. ఇటు సైడ్ వస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇటు అసలు స్పెషల్గా ఉంది. ఎటు సైడ్ నుంచి చూసినా కానీ చాలా చాలా బాగుంది. ఈ ఏరియా కూడా చూసేయండి. చాలా మెంబర్స్ వీడియోస్ అలాగే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చాలా చాలా బాగుంది. కరోనా టైం కాకపోతే ఇంకా చాలా మెంబర్స్ వస్తారంట ఇక్కడికి. ఎక్కడ చూసినా ఇలా బర్డ్స్ కనిపిస్తూ ఉంటుంటే ఇక్కడ వాటికి స్టాండ్స్ మీద 4 స్టెప్స్లో అలా కూర్చుంటే ఆ స్టాండ్స్ పైన ఉండే బర్డ్స్ కూడా వైట్ కలర్లో చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. కలర్స్గా బర్డ్స్ అన్నీ ఎన్నో వేల పక్షులు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇన్ని పక్షుల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. చూడండి, ఆల్ ఓవర్ మొత్తం ఒక్కసారే చూపిస్తాను. ఇది ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ పక్షులు ఇవన్నీ డిజైనింగ్ చాలా చాలా బాగుంది. చూడండి, ఎంట్రీ వచ్చేసి వలస పక్షుల రక్షణ కేంద్రం అని పెట్టారు. ఎంట్రీ వచ్చేసి గేట్ ఇదండి. బర్డ్స్ ప్రొటెక్షన్ సెంటర్ ఉప్పలపాడు అని ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బర్డ్స్ చూడండి, డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. పెయింటింగ్ కూడా కలర్ఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. మీరు కూడా చూడండి, ఇది ఒక స్పెషల్ బర్డ్ అనమాట. ఇక్కడ కంచె వేసేసారు. అది లేకపోతే ఇంకా చాలా బాగుండేది. ఆ కంచె వేసినందుకు కొంచెం డిసప్పాయింటెడ్. బట్ లేకపోతే మేము లోపలికి వెళ్ళి మొత్తం ఏరియా చూసి వచ్చేవాళ్ళం. చాలా చాలా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.